రియల్ ఎస్టేట్ అనగానే లక్షల్లో కోట్లలో పెట్టుబడి పెట్టే వాళ్ళకని అనుకుంటాం. కానీ అలా కాకుండా మీరు 10,000 రూపీస్తోనే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే గనక ఈ REITs గురించి తెలుసుకోవాలండి. అసలు ఈ REIT అంటే ఏంటి, ఇది ఏం చేస్తుంది? REIT అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండి. ఇదేం చేస్తుంది అంటే జనరల్ గా వీళ్ళు మనీని ఒకరి దగ్గర నుంచే కాకుండా మల్టిపుల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అమౌంట్ ని పూల్ చేసి అలా వచ్చిన అమౌంట్ తో ఇన్కమ్ జనరేట్ చేసే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ని కొంటారు. అంటే REITs మన తరపున ప్రాపర్టీస్ ని కొని అవసరం ఉన్న వాళ్ళకి లీజ్ కి ఇస్తుందన్నమాట. అలా మాల్స్ ని గాని, వేర్ హౌసెస్ గాని, ఆఫీస్ స్పేస్ లాంటివి వీళ్ళు కొంటారు. అలా ఈ ప్రాపర్టీస్ ని లీజ్ కిచ్చి ఆ అసెట్స్ నుంచి రెంటల్ ఇన్కమ్స్ గాని, క్యాపిటల్ ఎప్రిషియేషన్స్ గాని ఎర్న్ చేస్తుందన్నమాట. అదే ఒకవేళ మీరు ఏదైనా హౌస్ ప్రాపర్టీని డైరెక్ట్ గా కొంటే దాని ద్వారా మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది కదా, అలాగే ఈ REITs లో కూడా మీకు రెంటల్ ఇన్కమ్ కి బదులుగా డివిడెండ్ ని పే చేస్తారు. అలాగే ప్రాపర్టీ వాల్యూ పెరిగినప్పుడు మీకు క్యాపిటల్ ఎప్రిషియేషన్ కూడా వస్తుందండి. ఈ REITs సింపుల్ గా మ్యూచువల్ ఫండ్స్ లాంటివేనండి. మరి ఈ REITs లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు IPOలో ఎలా అయితే ఇన్వెస్ట్ చేస్తారో అలాగే REITs లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి. ముందుగా REITs లో మీరు 3 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి స్టాక్ ఎక్స్చేంజెస్, 2 IPO, 3 మ్యూచువల్ ఫండ్స్. ముందుగా మీరు ఈక్విటీ స్టాక్స్ లో ఎలా అయితే ఇన్వెస్ట్ చేస్తారో అలాగే REITs కూడా స్టాక్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవుతాయి. అయితే ఎవరైతే వీటిని కొందాం అనుకుంటున్నారో ఆ ఇన్వెస్టర్ కి డీమాట్ అకౌంట్ కంపల్సరిగా ఉండాలండి. ఈ REITs ప్రైస్ కూడా స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఉండే డిమాండ్ బట్టి మారుతూ ఉంటుంది. ఇందులో అయితే మీకు 3 పాపులర్ REIT ఆప్షన్స్ అయితే నేను చెప్తానండి. ఒకటి బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్, 2 ఎంబసీ ఆఫీస్ పార్క్ REIT, 3 మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ REIT. ఈ 3 REITs అయితే ఇండియన్ మార్కెట్ లో యూనిట్స్ ని ఆఫర్ చేస్తూ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ద్వారా పెద్ద పెద్ద కంపెనీస్ కి లీజింగ్ ఆప్షన్ ద్వారా ఆఫీస్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తుంది. అదే మీరు IPO ద్వారా REITs లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే గనక ఈ IPO ఎప్పుడైతే లాంచ్ అవుతుందో అప్పుడు మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మన ఇండియాలో చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయండి. అలాగే ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే గనక కోటక్ ఇంటర్నేషనల్ REIT ఫండ్ వన్ ఆఫ్ ద ఆప్షన్ అండి. మరి ఇందులో నేను మినిమం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఈ REITs లో మినిమం ఇన్వెస్ట్మెంట్ మరీ ఎక్కువగా ఉండదు. ఎందుకు అంటే ఇందులో స్మాల్ ఇన్వెస్టర్స్ అలాగే పెద్ద ఇన్వెస్టర్స్ ఇద్దరు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వీలుగా ఇది ఉంటుందండి. అయితే ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి మీకు మినిమం అమౌంట్ ఒక యూనిట్ కి 10,000 to 15,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దీనివల్ల లిక్విడిటీ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. అదే మీరు డైరెక్ట్ గా ప్రాపర్టీని కొనాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ లక్షల్లో కోట్లలో కూడా పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా చిన్నగా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది బెటర్ ఆప్షన్ అండి. మరి ఈ REITs లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకోవాలి అంటే మీరు ఈ REITs లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన విషయం ప్రాపర్టీ ఆక్యుపెన్సీ అండి. ఏదైనా ప్రాపర్టీ ఆక్యుపై అవ్వాలి అంటే అది ఒక మంచి లొకేషన్ లో ఉండాలి, ఆ ప్రాపర్టీకి మంచి డిమాండ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం దానికి రెంటల్ ఇన్కమ్ కూడా బాగా వచ్చేలా ఉండాలి. దీనికోసం మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆక్యుపెన్సీ రేషియోని చెక్ చేయండి. సింపుల్ గా ఆక్యుపైడ్ స్పేస్ బై టోటల్ అవైలబుల్ స్పేస్ చేస్తే మీకు వచ్చేది ఆక్యుపెన్సీ రేషియో. ఈ రేషియో ఎంత ఎక్కువ ఉంటే ఆ పోర్ట్ఫోలియో అంత బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ లో IT సెక్టర్స్ ఎక్కువగా లగ్జరీ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. అలా అని చెప్పి ఒకే సెక్టర్ లో ఇన్వెస్ట్ చేసే కంపెనీలో డబ్బులు పెడితే మీకు తెలియదు ఏముంది, అది రిస్క్ కదా. కాబట్టి సెక్టర్ డైవర్సిఫికేషన్ ఉన్న వాటిలో మీరు ఇన్వెస్ట్ చేయడం బెటర్. అంతేకాకుండా ఈ REITs లో కొన్న అసెట్స్ ఒక సిటీకో లేదా ఒక స్టేట్కో లిమిట్ అవ్వకుండా డిఫరెంట్ స్టేట్స్ లో, డిఫరెంట్ సిటీస్ లో, అలాగే డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో డైవర్సిఫైడ్ గా ఉన్న పోర్ట్ఫోలియోస్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. లేదంటే ప్రాపర్టీ వేకెంట్ గా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రెంటల్ ఇన్కమ్స్ రావడం కూడా కష్టం అవుద్ది. మరి ఇందులో ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే REITs లో మీ ఇన్కమ్ కూడా రెంటల్ మార్కెట్ లో ఉండే ఫ్లక్చుయేషన్స్ బట్టి మారుతూ ఉంటుంది. కానీ మీరు అట్లీస్ట్ 8 to 10% వరకు అయితే గనక మీరు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అలాగే క్యాపిటల్ ఎప్రిషియేషన్ కూడా మీరు లాంగ్ టర్మ్ లో అయితే గనక ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అయితే ఈ REITs లో 90% డిస్ట్రిబ్యూటబుల్ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉంటాయో వాటిని యూనిట్ హోల్డర్స్ కి డివిడెండ్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రాపర్టీస్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ లో 80% అమౌంట్ ని ఈ REITs ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే రిమైనింగ్ 20% ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.